खानापुर के गौर हाई स्कूल में पानी जब बारिश पड़ती है तो क्लास में आ जाता है पानी और पकाने की जगह पे भी टीन शेड वगैरह नहीं है और साफ़ सफाई ग्राउंड में साफ़ सफाई भी नहीं होती, प्लेट्स वगैरह वैसे ही रहते हैं। हमारे खानापुर के गौर हाई स्कूल में पानी की फैसिलिटी नहीं है, ड्रिंकिंग वाटर की फैसिलिटी नहीं है और क्लासेस में फैंस भी नहीं है और वॉशरूम्स वगैरह अच्छे नहीं रहते और वहाँ पर भी पानी की फैसिलिटीज़ नहीं है और मच्छर वगैरह भी बहुत और बीमारियाँ फैलती फिर भी मच्छर की फैसिलिटी नहीं है। तो गुजारिश है कि ये सब फैसिलिटीज़ हमें फ्राहम चाहिए और खाने की फैसिलिटी भी नहीं है सही और बर्तन वगैरह साफ़ नहीं रहते, लिहाजा हमारी गुजारिश है कि ये सारी फैसिलिटीज़ हमें फ्राहम करें। విపరీతంగా వస్తున్నాయి, చెట్లు మొత్తం కోతులే, చెట్ల నిండా బాగా వస్తున్నాయి. మాకు షెడ్ కావాలా, షెడ్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. మేము బయట వంట చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి కొంచెం మమ్మల్ని పట్టించుకొని మాకు షెడ్ ఇవ్వాలని కోరుతున్నాము. నమస్కారం. స్కూల్లో వంట చేస్తాం, మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ షెడ్ లేదు, పిల్లలకు మాకు అందరికి ఇబ్బంది అవుతుంది. డబ్బులు మాకు సరిగ్గా వస్తలేవు, కోతులతో మాకు ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు మేము పడ్డాం కూడా, పోవడం రావడానికి ఇబ్బంది అవుతుంది. ఏ సార్ మమ్మల్ని పట్టించుకుంటలేరు ఇక్కడ. దయచేసి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు అన్ని ఇక్కడ సౌకర్యం ఉంచాలని మేము కోరుతున్నాము. రవిబాబు ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పాఠశాలలో ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే రూమ్ల కొరత ఉంది. గత సంవత్సరము మరి 5 రూములు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి రాయడం జరిగింది. అవి మనకు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. సంఖ్య మా స్కూల్ యొక్క స్ట్రెంత్ 250 ఉంది. ఆ 250 పిల్లలకి ఆ రూములు సరిపోవట్లేదు. రూమ్ల గురించి మేము అడగడం జరుగుతుంది ప్రతిసారి, గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ చేయడం లేదు. తర్వాత ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే వంట షెడ్ మాకు తయారు చేసి ఇవ్వాలి, అది మధ్యలోనే ఆగిపోయింది. మరి దానికి ఏం కారణాలు మాకు తెలియడం లేదు. ఆ వంట షెడ్ని పూర్తి చేస్తే మరి మిడ్ డే మీల్స్ వాళ్ళకి మరి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. తర్వాత ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మా పాఠశాలలో కోతులు స్వైర విహారం చేస్తుంటాయి. మరి దానివల్ల పిల్లలు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చదువుల పట్ల. తర్వాత మిడ్ డే మీల్స్ వాళ్ళని కూడా అవి ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లల్ని మధ్యలో అప్పుడప్పుడు గాయాలు కూడా పాలు కావడం జరిగింది. విద్యార్థులు హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మరి మేము అందుబాటులో ఉన్న నిధులతోని పాఠశాల లోపల ఉన్న గదులకి కిటికీలు మొత్తం కూడా జాలీలు ఫిట్ చేయించడం జరిగింది. అందువల్ల కొంత మరి ఇబ్బంది అనేది కంట్రోల్ అయింది కోతుల వల్ల, కానీ మొత్తానికైతే ఇబ్బంది పోలేదు. కాబట్టి మీరు దానికి మరి ప్రభుత్వము, మున్సిపాలిటీ మరి తగు చర్యలు తీసుకొని మరి ఇబ్బందుల నుంచి మరి విద్యార్థుల్ని, పాఠశాలని కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సమస్య ఏంటంటే మనకు ఇది ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూలు, దాదాపు 180 మంది ఆడపిల్లలు చదువుతున్నారు. ఉన్నటువంటి మరుగుదొడ్లు కూడా ఆ పిల్లలకి సరిపోవట్లేదు. తర్వాత అవి కూడా పూర్తి స్థాయి లోపల సరైన స్థితిలో లేవు. వాటికి కూడా మరి మైనర్ రిపేర్ చేయించాము, అయినా కూడా అది సరిపోవడం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఈ శానిటైజ్ చేయడానికి
మరి ఈ మరుగుదొడ్లను క్లీన్ చేయడానికి గవర్నమెంటు గత 2 సంవత్సరాల నుంచి